కళ్ళ కింద బ్లాక్నెస్, పిగ్మెంటేషన్, పింపుల్స్ అలాంటి వాళ్ళకి మనం కరెక్టర్ అనేది యూజ్ చేస్తాం. రెడ్ కరెక్టర్ అనేది ఒకరికి యూజ్ చేస్తాము, గ్రీన్ కరెక్టర్ అనేది ఒక ప్రాబ్లమ్కి యూజ్ చేస్తాము, ఆరెంజ్ అనేది ఒకరికి యూజ్ చేస్తాం. ఈ మేడంకి వచ్చి కళ్ళ కింద బ్లాక్నెస్ ఉంది చూడండి, ఈ కళ్ళ కింద బ్లాక్నెస్, లిప్ సరౌండింగ్ బ్లాక్నెస్ ఉంది. ఇలాంటి వాళ్ళకి మనం ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేయాలి. సో ఈ కరెక్టర్స్ ఏవైతే ఉన్నాయో లిక్విడ్ ఫామ్ లో ఉన్నాయి మ్యామ్. ఇది ఎల్ఏ గెల్, ఇది లిక్విడ్ గా ఉంది చూడండి, లిక్విడ్ ఫామ్ లో ఉంది. ఈ లిక్విడ్ ఫామ్ ఆరెంజ్ కరెక్టర్ ఎవరికి యూజ్ చేస్తాం? ఎవరికైతే కళ్ళ కింద కానివ్వండి లిప్ సరౌండింగ్ బ్లాక్నెస్ ఉన్న వాళ్ళకి మనం ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేస్తాం. బ్రష్ కూడా మనం అప్లై చేసేటప్పుడు ఫ్లాట్ బ్రష్ చిన్నదే పెట్టుకోవాలి, ఎందుకంటే పెద్దది పెట్టుకున్నాం అనుకోండి కళ్ళ దగ్గర గుచ్చుకోవడం అలా జరిగిపోతుంది అనమాట. బ్లెండింగ్ కూడా మనం పెద్ద బ్రష్ తీసుకున్నాం అనుకోండి ఐస్ మీద బ్లెండింగ్ పెద్దదైతే అవ్వదు, చిన్నదైతేనే అవుతుంది. సో అందుకే మనం బ్లెండర్ తోనే మనం బ్లెండ్ చేయాలి. వెరీ డార్క్నెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మనము ఆరెంజ్ యూజ్ చేస్తే వర్క్ అవ్వదు. లైట్ గా ఉన్న వాళ్ళకి మనం ఆరెంజ్ కరెక్టర్ అనేది యూజ్ చేయాలి. బ్లెండింగ్ వచ్చి బ్లెండర్ తో యూజ్ చేయాలి.